ఈ మధ్య ఏమైందో ఏమో నా హెల్త్ అస్సలు మంచిగా ఉండట్లేదు. ఒకదాని వెంట ఏదో ఒకటి అయితూనే ఉంది. బాగాలేకపోయినా చిట్టతల్లి షాపింగ్ చేయాల్సి వచ్చింది. డబ్బులు 14,500. లాస్ట్ టైం 13,000 నా చిట్టతల్లి పెళ్లి చేసినప్పుడు ఇస్తా గిఫ్ట్. అప్పుడు టింపైథాన్ పోయినప్పుడు నువ్వు వ్యాక్సిన్కి ఇదే కలర్ డ్రెస్, ఇప్పుడు కూడా వ్యాక్సిన్కి ఇదే కలర్ డ్రెస్. నేను రాను కదా హాస్పిటల్కి. నాకేమో మోషన్స్, వామిటింగ్స్, కోల్డ్ అన్నీ ఒకటేసారి నెత్తి మీద వచ్చినాయి. అమ్మ కుట్టి ఎక్కడ ఉందో తెలుసా? అయితే మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే నా చిరుతల్లి షాపింగ్కి, బర్త్డే షాపింగ్. ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామంటే ఇప్పుడు నేను మాతో షాపింగ్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది కదా. ఎక్కడో అక్కడ ఉండమంటే ఉండనంటుంది దయ్యం పిల్ల. అమ్మగుట్టి అమ్మగుట్టి దాదా 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 దా ఎక్కడున్నావు? అమ్మకుట్టి బజ్జి ఉంది ఈరోజు. దానికి కూడా ఏదో అయ్యింది. నాకు మా తమ్మునికి, అమ్మకుట్టికి, మా తమ్మునికి ఫీవర్. అమ్మకుట్టే అమ్మగొట్టే 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 దాదా 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 ఏది దా ఇగో ఇక్కడ ఇక్కడున్నా అమ్మగుట్టి వస్తలేదా? దానికి అది కూడా సుష్ట అయిపోయింది ఈరోజు. అయితే ఇవాళ నా చిట్టతల్లి బర్త్డే షాపింగ్, ఏమేమి గిఫ్ట్స్, సర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది ఎడిటింగ్ చేసినప్పుడు అన్నీ చూసేస్తుంది అంట నా చిట్టతల్లి. నువ్వు పనుకున్నప్పుడు ఎడిటింగ్ చేస్తాను నేను. సరే ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్త కారు ఈసారి అంత కాలేదేమో, పోయినసారి కంటే ఎక్కువ ఈసారి అవుతుంది. ఇంకా కొన్ని ఎన్నో పెట్టేసింది అన్నీ. ఎక్కడెక్కడో పెట్టింది కానీ కొన్ని ఎలా పెట్టిందో ఏం చేసిందో తెలియదు. సోఫా మీద కూడా మాకు కింద కూర్చుని ఒకటి నా చిట్టతల్లికి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో దింపేసినాం. అమ్మా స్టాండర్డ్ కాదు. పగలు కొట్టేది అవుతుందేమో అనుకున్నా, కాకపోతే కింద హోల్ ఉంది. ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కష్టపడి నా చిట్టతల్లి పెయింటింగ్ వేసింది యూనికార్న్కి. ఇలా కొన్ని డబ్బులు పెట్టుకుంది అళ్ళకి తీసి. ఏమేమో ఎక్కడెక్కడో పెట్టేసింది అన్ని డబ్బులు. దాని నుండి తీసి డబ్బులు పెట్టుకోలేదు, నా ఫస్ట్ నుండి తీసి పెట్టుకోలేదు. అదే కానీ కొన్ని అలా కొన్ని ఇలా ఏమేమో మిక్స్ చేసింది, ఎక్కడెక్కడో వేసేసింది అంత. ఇంకో గురిగి ఉన్నట్టుంది కదా. ఈ రూమ్ ఉందనుకుంటా. ఇదైతే ఇంకా బరువు ఉంది. మొత్తం చేంజ్ ఉన్నాయి దీంట్లో. ఎంత ఉందేమో కౌంట్ చేద్దాం. నోట్లు కూడా కనిపిస్తున్నాయి నాకు. చూద్దాం. చేంజ్ అయితే ఉంచేద్దాం, నోట్సే తీసుకుందాం. సరే ఇప్పుడు ఎంత ఉందో కౌంట్ చేద్దాం. ఫస్ట్ 500 సార్. सर फास्ट 500 सर स्टार्ट करते हैं. मैं वीडियो ऑफ करता हूँ. मैं वीडियो ग्राउंड 500 అన్నీ ఫస్ట్ కౌంట్ చేద్దాం. అయితే చిట్టతల్లి లాస్ట్ టైం ఏమన్నారంటే, ఏంది అంత చిన్న పాప ఇంత పైసలు దాచుకుంటారా అని చెప్పి. అంటే బయట ఏమైనా ఉన్నా కానీ డబ్బులు మేము అప్పుడప్పుడు వేసేస్తూ ఉంటాం అలా. ఎందుకంటే ఆమె చిన్నపిల్ల కాబట్టి ఆమె దగ్గర పాకెట్ మనీ ఎవరైనా ఇస్తే దాచుకుంటుంది. మేము కూడా బయట ఇక్కడ కనిపిస్తే అవి కూడా వేసేస్తాం లోపల. అట్లా డబ్బులు కలెక్ట్ చేస్తాం తప్ప దాచిందా చేసిందా. మంచి పనికి కూడా మీరు అట్లా తిట్టుకుంటే ఎట్లా అవుతుంది. ఇది నా చిట్టతల్లి దొబ్బేసింది. ఇది మొత్తం డబ్బులు 14,500. లాస్ట్ టైం 13,800 ఏమో వచ్చింది. చూద్దాం. చేంజ్ ఇవ్వాలి. బాగా తీసుకుంది ఆర్డర్ బాక్స్. 8.9 అలా పడుతుంది. 8 grams.
సోల్డ్ అవుట్ అయిపోయింది జస్ట్ చూడలేక పీస్ ఉంది ఇదేంటుంది 8 grams. హలో ఏమైనా వ్యూలో కనిపిస్తున్నాయా ఏం బిల్లలు వెనకాల బాగుందిరా పాపం పోతుందా బాగాలే చింతకి పింక్ తీసుకున్నాం ఒకటి పింక్ ది ఇది ఈ కలర్ బాగుంది దాని పక్కన ఇదా అమ్మకుట్టికి డాగ్స్ ఈ సైడ్ బాల్ వస్తలేదు ఏం చేస్తుంది బస్సులో పెట్టడం తప్ప నిజంగా సౌండ్ ఏది సౌండ్ ఎన్ని ఉరికిపోతానేమో ఏముంటుంది ఆడుకుంటుంది ఆడుకుంటుందా అమ్మ కుట్టి కోసం చూద్దాం కొరికి పెడుతుందేమో చేద్దాం ఇది ఇద్దాం ఇదే ఇక గిఫ్ట్ అని చెప్దాం పాపకి తర్వాత బాక్స్ చూపియొద్దు లాస్ట్లో అది ఫస్ట్ ఇదే ఇంకా గిఫ్ట్ అని చెప్దాం ఆమెలానే ఉంది అది ఆ బాక్స్లో ఏముందంటే వాషింగ్ మిషన్ అని చెప్తాం సేమ్ కలర్ కదా ఇది నా చిత్తలి పెళ్ళి చేసినప్పుడు ఇస్తా గిఫ్ట్ బొట్టు పోయింది ఇక్కడ పెళ్ళి కూతురు పెళ్ళి అంటే పిచ్చి ఉంటుంది కదా నా చిత్తలికి కూడా ఇచ్చేద్దాం గిఫ్ట్ ఇట్లాంటిది ఒకటి గిఫ్ట్ ఇస్తే అమ్మ గుట్టికి కొరుక్కుంటూ కూర్చుంటుందేమో ఇచ్చేసి ఒకటి ఇచ్చేసి ఇది ఇచ్చేసి మరి అది ఇద్దామా ఏం లేదు అది కూడా ఉన్నది నా చిట్టలతో పాటు అమ్మ గుట్టికి కూడా చూస్తున్నా నేను వామిటింగ్స్ మోషన్స్ హెడేక్ కోల్డ్ బాడీ పెయిన్స్ ఎక్కడ లేనివన్నీ నా నెత్తి మీదకే వచ్చేసినట్టున్నాయి అందుకే ఇంకా పెరుగన్నమే తినాలి స్పైసీ తింటే మళ్ళీ మోషన్స్ అవుతుంది అని చెప్పేసి పెరుగన్నం తీసుకున్నాను నేను మధ్యాహ్నం అసలు తినాలి అన్న ఆలోచన కూడా వస్తలేదు అంత విరక్తి పుట్టింది తిండి మీద కానీ ఎప్పుడైనా ఏదైనా అయితే మాత్రం నిజంగా ఏ చిన్నదైనా బాడీకి మనం తట్టుకోలేం కదా ఇంకా ఫైనల్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం మా డాడీ పిలిచిండు ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ నా చిట్టతల్లికి ఒక డ్రెస్ తీసుకొని ఏమేమి తీసుకున్నాం అనేది ఇప్పుడు రివీల్ చేస్తే ఎట్లా మళ్ళీ మీ అందరికీ తెలిసిపోతుంది అందుకే ఇప్పుడే రివీల్ జస్ట్ మేము షాపింగ్ చేసిన వీడియో మాత్రమే పెడుతున్నా నేను మళ్ళీ నన్ను తిట్టుకోకండి ఇప్పుడు నేను వీడియో పెట్టేసిన అనుకోండి నా చిట్టతల్లి చూసేస్తుంది తర్వాత ఆమెకి సర్ప్రైజ్ అనేది ఏమి ఉండదు కదా అందుకే ఈ వీడియోలో అందరికీ సర్ప్రైజ్ ఉండాలి నా చిట్టతల్లితో పాటు మీరు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఏమీ చూపించట్లేదు ఇక్కడ మా మర్దల్ కూడా షాపింగ్కి వచ్చింది ఆమె వీడియో ఆమె తీసుకుంటుంది ఆమె షాపింగ్ ఆమె చేస్తుంది సరే నేను డిస్టర్బ్ చేయొద్దని తన కోసం ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎందుకంటే శ్రీమంతం వచ్చేస్తుంది నెక్స్ట్ సండే తన శ్రీమంతం ఇంకా అందుకే తనకు ఒక శారీ పెట్టాలి కాబట్టి ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ పీవీటీ కొత్తపేట ఐడియా ఉందనుకుంటా దాంట్లో కృష్ణా సిల్క్స్ అని ఇక్కడ నన్ను ఇన్వైట్ చేశారు వీళ్ళు ఇంకా ఒక శారీ తీసుకున్నా మళ్ళీ ప్రమోషన్ అని నన్ను అస్సలు అనుకోకండి నేను డబ్బులు పే చేసిన నేను పైసా పిచ్చి దాన్ని అస్సలు కాదండి ప్రతిదీ పైసతోనే నడుస్తుంది అంటే నా లైఫ్ అట్లా కాదు అవసరం ఉన్నంత వరకే పైసలు తర్వాత మనకి అవసరం లేదు ముద్దు పెట్టాలనిపించింది అయ్యో పల్లె అసలు కత్ర ఇష్టం పోతుంది అన్న అజ్జి మంచి సపోర్ట్ కర్ను తో అక్కనే ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు అందరు బాగున్నారు
షాపింగ్ అంతా అయిపోయింది, ఇంకా చాలా నీరసంగానే ఉన్నా అని చెప్పేసి మా ఆయన ఏం చేసిండంటే షేవింగ్ చేయించుకొని వస్తాను, నువ్వు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండు అన్నాడు. మా బాబాయ్ పిన్ని ఇంకా వదులుతారా, డాక్టర్ సిస్టర్ ఇద్దరు, అంటే డాక్టర్ మా బాబాయ్ అయిపోయిండు, నర్సు మా పిన్ని అయిపోయింది, ఇద్దరు పడుకోబెట్టేసారు, అడ్మిట్ చేసేసారు ఇంట్లో. ఇంకా నాకు గ్లూకోజ్ ఎక్కించేయాల్సిందే, నువ్వు గ్లూకోజ్ ఎక్కితే కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి గ్లూకోజ్ ఎక్కిచ్చేస్తుండు బాబాయ్. మా పిన్ని వాళ్ళకి, మా బాబాయ్ వాళ్ళ పిల్లలకి, మా బాబాయ్కి మా పిన్నికి ఏమైనా సరే మొత్తం మా బాబాయ్ ట్రీట్మెంట్. నట్టలేదు బాబాయ్ ఆర్ఎంపీ డాక్టర్, మా బాబాయ్ ఆర్ఎంపీ డాక్టర్. హెచ్ఎంపీ అంటే హౌస్, ఓన్లీ ఇంట్లోనే. ఈమెంది నన్ను తీస్తుంది. ఇంకా ఫైనల్గా 1 అవర్ తర్వాత సెలైన్ ఎక్కడం కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్కుతుంటేనే చలేస్తుందంట. నాకు ముందు నుంచే చలేస్తుంది, ఇంకా విపరీతంగా చలి స్టార్ట్ అయింది. నా చిటితల్లి షాపింగ్, నేను నిజం చెప్తున్నా, ఎట్లా షాపింగ్ చేసిందో నాకే తెలియదు. అంత కష్టంగా, పాపం ఇష్టం కొంచెం కష్టంగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఫైనల్గా ఈ పొజిషన్కి వచ్చిన. నేను ఇట్లా అడ్మిట్ అవుతా మా పిన్ని వాళ్ళ ఇంట్లో అనేసి అనుకోలేదు నేను. సర్లే, వాళ్ళు ఏం చేసినా నా మంచికే కాబట్టి ఇంకా నా ఫేస్ ఇట్లా చూడలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు నేను కొంచెం సెట్ అయినా. అమ్మకుట్టి నాకు వెల్కమ్ చెప్పినట్టే చెప్పి పరారైపోయింది. ఏ అమ్మకుట్టి, ఏదేది అమ్మకుట్టి, దా